లవ్లా? ఎందుకు? లవ్ లో పడేయడానికి. అబ్బా, నా పని నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోండి. అబ్బో. రేయ్, అమ్మాయి నవ్విందని నవ్వేవు, నవ్వులు పాలవుతావు. వాళ్ళు పెద్ద సమోసాలు రా. సమోసా అంటే ఏంటో తెలుసా? సమ్మగా మోసం చేసి వెళ్తారు. అది నీకు రోజు మిస్డ్ కాల్ ఇస్తుంది. మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ నువ్వు మిస్ అవ్వకుండా దానికి కాల్ చేయాలి. మళ్ళీ అది ఎప్పుడు మిస్డ్ కాల్ ఇస్తున్నా వెయిట్ చేయాలి. దాని సెల్ ఎంగేజ్లో ఉంటే నువ్వు లైన్లో ఉండాలి. నెలకు మినిమం 5-6 సార్లు రీఛార్జ్ చేయించాలి. షాపింగ్కి తీసుకెళ్తుంది, బట్టలు దానికి, బిల్లు నీకు. గుడికి రమ్మంటుంది, పూలు కాయ కొనమంటుంది. పూలు అది ఎట్టుకొని కాయ దేవుడికి కొడుతుంది. పక్కనే నువ్వున్న మంచి మొగుడు రావాలని మొక్కుంటుంది. పోనీ చిప్ప నీకు ఇస్తుందా? చచ్చినా ఇవ్వదు. చట్నీ చేసుకొని తింటుంది. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వారం రోజులు తింటుంది. అది రోజు నీకు మంచి మెసేజ్లు పంపిస్తుంది. అది పంపిస్తుంది అనుకునేవు, వేరే వాడు దాన్ని పంపించి నీకు ఫార్వర్డ్ చేస్తుంది. దానికి ఏ కష్టం వచ్చినా నష్టం నీకే. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ నువ్వే. నువ్వు జేబులో తాళెట్టుకొని తిరుగుతుంటే పర్సులో రాకెట్టుకొని తిరుగుతుంటుంది. ఫైనల్ గా నువ్వెన్ని చేసినా ఆఖరికి అది థ్యాంక్స్లు సారీలు తప్ప ఐ లవ్ యూ మాత్రం చెప్పదు. పొరపాటును టెంప్ట్ అయి నువ్వు ఐ లవ్ చెప్పావనుకో, నిన్న అమ్మనా బ్రదర్సు, బొమ్మనా బ్రదర్సు, పరుచూరు బ్రదర్సు, బత్తిన బ్రదర్స్ లా చూసానని రాత్రి చూసిన టీవీ సీరియల్ డైలాగులు అడగకుండా అప్ప చెప్పేస్తుంది. ఎంతో మందిని లవ్ చేసి ఆఖరికి అది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని చెక్కేస్తుంది. ఎప్పుడో ఏడాది తర్వాత ఎదురుపడుతుంది కడుపుతోటి. అప్పుడు పక్కన మొగుడు, పైన గొడుగు. దాని కడుపులో బిడ్డ, నీ చేతిలో సమోసా. నా కళ్ళు తెరిపించావన్నా. ఇంకా లైఫ్ లో ఏ సమోసా జోలికి వెళ్ళను. అమ్మా, నా సమోసాలో వేలు పెడితే ఆ కుట్టనా? రోజు వేస్తా, నిన్నే వేస్తా, మార్చి మార్చి మళ్ళీ వేస్తా, ఉత్తకుండా ఇస్త్రీ చేస్తా. ఏరా, పని లేకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఆ ఏదో పని ఎందుకు? ఎరా, కట్రారికి అంత కటింగ్ అవసరమా? చిన్న కడ్రాయరే కదా అని చిన్న చూపు చూడకు బ్రదర్. దీనికి కూడా పెద్ద మనసు ఉంటుంది. అబ్బో, కరెంటు బిల్లు వచ్చాక తెలుస్తుందిరా నీకు. ఏం వాడుతున్నారయ్యా? కరెంటు బిల్ 5,000 వచ్చింది. నీ కొంచెం చూసి వాడండి అయ్యా. అలాగే సార్. అర్జున్, నీ పోలీస్ జాబ్ ఎంతవరకు వచ్చింది? కమిషనర్ గారు రేపు వచ్చి కలవమన్నారు సార్. మరి నీ సంగతి? జాబ్ ట్రయల్స్ లో ఉన్నా సార్. గుడ్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వెందుకు కొంచెం తేడాగా కనిపిస్తున్నావే? నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సార్. ఓ అందమైన అమ్మాయికి భర్తనై, ఓ అందమైన కుటుంబానికి తండ్రిని అవ్వాలని. పగటికల్లో రాత్రిపూట కనుక ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నికోటిన్, ఆల్కహాల్ కంటే డేంజర్ అయింది ఇంకోటి ఉంది. దాని దరిదాపులు కూడా వెళ్ళకండి, నాశనం అయిపోతారు. ఏంటి సార్ అది? లవ్. ఐ లవ్ యూ టు హారిక. నీకో స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకో గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నువ్వెప్పుడు ఇంతే డైరెక్ట్ గా పెట్టచ్చుగా. అవన్నీ పెళ్ళయ్యాకే. నీ పెళ్ళా, ఆడి పెళ్ళా? బాయ్ బంగారం, రేపు కలుద్దాం. సరే, ఎక్కడ కలుద్దాం? నేను మెసేజ్ పెడతాను. అదే, మెసేజ్ ఎప్పుడు పెడతావు? ఎప్పుడు మెసేజ్ పెడతా అన్నది కూడా మెసేజ్ పెడతాను. బాయ్ బాయ్. ఏంటి ఇది? లిఫ్ట్ ఇచ్చినోడికి, గిఫ్ట్ ఇచ్చినోడికి, మెసేజ్ చేసినోడికి, రీఛార్జ్ చేయించినోడికి, ఇలా ఎవరికి పడితే వాడికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్నయ్యలే మిగలరే. వాళ్ళు మనల్ని వాడుకోవాలని చూస్తారు, మనం వాళ్ళని వాడుకుంటే తప్పేంటే? వాళ్ళు తప్పు చేయాలని చూస్తే నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. ఇది తప్పు కాదా? నోరు మూసుకో. నక్రాలు చేస్తే నీకు కూడా ఐ లవ్ యూ చెప్తా. అమ్మా, అంత పని చేయకు తల్లి. నిన్ను షాపింగ్కి తీసుకెళ్లే స్తోమత నాకు అస్సలు లేదు కదా. పద.
రేయ్ నీ చంపా కదరా చచ్చిపోవడానికి వచ్చావా చంపేస్తా. రేయ్ భిక్షపతి నువ్వా? నిన్నేరా భిక్షపతి? అది ఒకప్పుడు, ఇప్పుడు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు కోటేశ్వరరావు. సిటీకి వచ్చి బాగానే సంపాదించావురా. అంత లేదు. ఈ కారు మంది కాదు, ఇందులో పెట్రోల్ మంది కాదు, జస్ట్ జర్నీ మంది, జల్సా మంది. అర్థం కాలేదురా. కారు ఒకడు కొంటాడు, ఇంకోటి అమ్ముతాడు. ఆడి మనం ఎంత చెప్తే అంత, ఈడి మనకి ఎంత ఇస్తే అంత. బ్రోకరా? అలాగంటే పెట్టరా బాబు, దీనికి ఒక పేరుంది, మీడియేటర్. సెకండ్ హ్యాండ్ కార్ని ఫస్ట్ హ్యాండ్లో అమ్మేస్తాం. మనం ఎక్కని మోడల్ లేదు, తొక్కని క్లచ్ లేదు, మార్చని గేర్ లేదు. రకరకాల కార్లని నానా రకాలుగా వాడేసాం. దా ఎక్కు, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ప్రాణం సుఖంగా ఉంటుంది. సరే. థ్యాంక్స్ అండి. మొబైల్ మిస్ అయిందని చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. ఇందులో చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, ఐఎమ్ హారిక. నాగరాజ్. సెల్ దొరకగానే స్విచ్ ఆఫ్ చేసి సిమ్ మార్చేవాళ్ళున్నారు. నువ్వు ఇంటి దాకా తీసుకువచ్చి ఇచ్చావంటే నీ మంచితనం ఏంటో తెలుస్తోంది. యు వెరీ గ్రేట్ బాబు. తీసుకో. వద్దండి. పర్వాలేదు, తీసుకో బాబు. ప్లీజ్. తీసుకో బేబీ. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు బాబు? గ్రానైట్ బిజినెస్ అండి. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా బిజినెస్లున్నాయా? 2 మిల్క్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయండి. ఓ, వెరీ నైస్. మీ మదర్ ఏం చేస్తుంటారు బాబు? మిల్క్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ మొత్తం ఆవిడే చూసుకుంటున్నారండి. వావ్, రిచ్ ఫ్యామిలీ. గ్రేట్ బాబు, గ్రేట్. దట్స్ నైస్. చూసావా మమ్మీ, ఎంత రిచ్గా ఉన్నా నాకెంత సింపుల్గా ఉన్నాడో. మా ఫ్యామిలీ అంతా అంతే అంటే ఉన్నా లేనట్టే ఉంటాం. సో నైస్ ఆఫ్ యూ బాబు. నిన్ను చూస్తుంటే ఆ సింప్లిసిటీ అలాగే తెలుస్తుంది, నిండుకుండా తునుకదని. ఆ క్లాస్ ఇవ్వు. పర్లేదండి. సరే వెళ్తానండి. వెళ్తాననకూడదు, వెళ్ళొస్తాను అనాలి. ఓకే వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుండు బాబు. ఇది కూడా నీ సొంతిల్లే అనుకో. ఓకే సరే అండి. బాయ్. 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 టేక్ కేర్. ఓ వెళ్ళు. ఫోన్ నెంబర్ అడుగు. నాగ్ ఫోన్. ఫోన్ నెంబర్. ఫోన్ 988-51295. మిస్ కాల్ ఇచ్చాను. బాబు బాగా రిచ్ లా ఉన్నాడు, వదలొద్దు, బాగా పిండే. గ్రానైట్ బిజినెస్ ని నేను చూసుకుంటాను, మిల్క్ ఫ్యాక్టరీని నువ్వు చూసుకో.